హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణికేలం. ఎలా ఉన్నారు అందరూ? ముందుగానే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్క్రీన్ మీకు కనిపిస్తున్న రీక్యాప్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ అండ్ పైన ఇన్ఫో కార్డ్స్లో ఇస్తున్నాను, అక్కడ మీరు చూడొచ్చు. హలో, నమస్తే అండి. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయ విధానం చెప్తున్నాను. కేజీన్నర చికెన్కి కేజీన్నర బాస్మతి రైస్ తీసుకోవాలి. మొదట చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఒక గంట నానబెట్టుకోవాలి. 5 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దలసరి గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. తగినంత నూనె వేసి నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అవును పెద్ద, మీ సౌండ్ వస్తే చాలు చిన్నతనం గుర్తొస్తుంది నాకు. సండే మార్నింగ్ క్రికెట్కి వెళ్ళి ఇంటికి వచ్చాక అమ్మ ఎప్పుడు చికెన్ కుక్ చేస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా పక్కన మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసి వేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ బాగుండాలంటే ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే రుచి వస్తుంది. బయట కొన్న పేస్ట్ ఈ విధంగా ఉండదు కదా. అవును పెద్దమ్మ, నిజమే. బయటివి పెద్ద టేస్ట్ ఉండట్లేదు అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు. తర్వాత ఏం చేయాలి? ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కల్లో వేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. సరే పెద్దమ్మ, ఈ మధ్య జాబుల వల్ల అండ్ సిటీస్లో పొల్యూషన్స్కి హెయిర్ మెయింటెనెన్స్ సరిగ్గా అవ్వట్లేదు. దాని గురించి ఏమన్నా ఒక టిప్ చెప్తావా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకలు బాగా వస్తున్నాయి. అవి నివారించాలంటే సీకాయ నానబెట్టి బాగా ఉడకబెట్టి అవి వడకేసి ఆ రసంతో తల రుద్దుకున్నారంటే మీరు తెల్ల వెంట్రుకలు నివారించుకోవచ్చు. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు కుంకుడుగాయ రసంతో తల రుద్దుకున్నారంటే మీ తలలో ఉన్న చుండ్రు అంతా శుభ్రంగా పోతుంది. ఓకే పెద్దమ్మ, థ్యాంక్ యూ. ఈ టిప్ ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోదాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చి గరిటితో బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పెరుగు ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. ఈ మధ్య ఫుడ్ కూడా టైంకి ఎవరు తినట్లేదు పెద్దమ్మ. సో డైజెషన్ సంబంధించింది ఏదైనా చెప్పు. నేను ఒక చిట్కా చెప్తున్నాను, వినండి. మనం భోజనం చేసే ఫస్ట్ ముద్ద సొంటి పొడితో కానీ కరివేపాకు పొడితో కానీ తిన్నామంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. కరివేపాకు పొడి చాలా సింపుల్ అండి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు బాగా వేయించుకొని అందులో ఒక 6 ఎల్లుల్లిపాయ రేఖలు ఒలిసేసి వేసి మిక్సీ తిప్పుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. సూపర్ పెద్దమ్మ, చాలా మంచి టిప్ చెప్పావు. ఇది ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్న మీ అందరూ కూడా ఫాలో అవ్వండి. హెల్త్ జాగ్రత్త, ఓకేనా? ఇందాక మనం పెట్టుకున్న కూర బాగా మగ్గిపోయిందండి. ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. కేజీన్నర చికెన్ కదా, ఒక ప్యాకెట్ పెరుగు వేసుకోండి. ఆ పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది, ముక్క కూడా విడిపోదు. అండ్ ఇంకోటి పెద్దమ్మ, ఈ మధ్య షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ మందే ఉంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఏదైనా ఒక టిప్ చెప్పు. షుగర్ పేషెంట్స్తో చిన్న చిట్కా చెప్తున్నాను, వినండి. కాకరకాయ కూర తింటే చాలా మంచిది. ఆ కూర వేపుడు రూపంలో తింటే మనకి వేడి చేస్తుంది. కూర కింద వండుకొని తింటే చాలా మంచిది. ఈ విధంగా వారానికి ఒకసారి చేసామంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా మీరు చేసి చూడండి, ఫలితం మీకు బాగా కనిపిస్తుంది. ఇందాక కూర సగంలో ఆపేసాం కదా, అది ఇప్పుడు బాగా మగ్గిపోయింది. మగ్గాక మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ అయితేనే కూర చాలా రుచిగా ఉంటుంది. మసాలా పౌడర్ వేసాక కూర బాగా కలుపుకొని కొంచెం ఒక గ్లాసు వాటర్ వేయండి. వేసి మూత పెట్టేయండి. తర్వాత 15 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయండి. కూర దగ్గరికి అయ్యాక ఒకసారి ఇలా మనం చుట్టూ తిప్పుకోవాలి. ఎందుకంటే కూర అడుగున ఏమైనా అడిగంటూ ఉంటే అదంతా కవర్ అయిపోద్ది. తర్వాత స్పూన్ పెట్టి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందో లేదో. కూర రెడీ అయింది కదండి, అది పక్కన పెట్టుకొని బిర్యానీకి సంబంధించింది మనం చూద్దాం. ముందుగా బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇందాక మనం వండుకున్న కూర చూసారు ఎంత బాగా వచ్చిందో. అవును పెద్దమ్మ, స్మెల్ అయితే అద్దిరిపోయింది. చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. తర్వాత ఏం చేయాలి? మీ దగ్గర వేరే గిన్నె ఉంటే ఆ గిన్నె బిర్యానీకి వాడుకోండి. మా దగ్గర వేరే గిన్నె లేక ఈ కూర అంతా వేరే గిన్నెలో పంపుతున్నాను నేను. మొత్తానికి కూర అంతా వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిన్నెని శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా తగినంత నీరు వేసుకోండి. అందులో మసాలా దినుసులు మొత్తం వేసుకోండి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. సముద్రం నీరు ఎలా ఉంటుందో ఈ వాటర్ కూడా అలా ఉండాలి. బిర్యానీకి సాల్ట్ పనిచేయదు. ఇలా కళ్ళ ఉప్పు వేసి చేసుకుంటేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సరే అండి, ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఈ నీళ్ళు తలతలా మరిగాక ఈ బియ్యం అందులో వేసేయాలి. బియ్యం సగం ఉడికాక ఆ బియ్యాన్ని ఒక గిన్నెలోకి కన్నాల గిన్నెలోకి వార్చేయాలి. నేను మీకు అందరికీ ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. నా చిన్నతనంలో నేను, నా చెల్లెళ్ళు, మా పేరెంట్స్ కలిపి అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం అండి.
కానీ ఈ రోజుల్లో అలా తినడానికి టైం ఉండట్లేదండి. కనీసం వారానికి ఒకసారైనా అలా కలిసి భోంచేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అలాగా. ఎస్ పెద్దమ్మ, ఈ మధ్య జాబ్స్ వల్ల ఇలా అసలు కుదరట్లేదు. వీక్లీ ఆర్ మంత్లీ అయినా ఖచ్చితంగా ఇలా అయితే ఫ్యామిలీతో ప్లాన్ చేయాలి. సరే అండి, మనం మళ్ళీ బిర్యానీ తయారీకి వచ్చేద్దాం. బిర్యానీకి సరిపడే గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాక ముందు కొద్దిగా కూర వేయాలి. కూర వేసుకున్నాక ఒక లేయర్ రైస్ అందులో వేయండి. తర్వాత అందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మీకు నచ్చితే కలర్ వేసుకోండి, నచ్చకపోతే వేయక్కర్లేదు. మేమైతే కొద్దిగా కలర్ వేసుకున్నాం. నాకైతే కలర్ వేయడం ఇష్టం ఉండదండి, మా పిల్లలు సరదా పడ్డారని వేసాను. వీలైనంత వరకు కలర్ వేసుకోకుండా చేసుకోవడమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవును పెద్దమ్మ, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏదో రెస్టారెంట్ ఫీల్ కోసం ఈసారికి ఇలా ట్రై చేసామంతే. ఆ తర్వాత మిగిలిన కూర రైస్ కూడా ఆ విధంగానే వేసుకోవాలి. మీకు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నానండి. మనం వర్షాకాలంలో ఉన్నాం కదా, మనకి గొంతు నొప్పిగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు మిరియాల పాలు తాగి పడుకుంటే ఉదయానికి మనకి ఎంత ఉపశమనంగా ఉంటుంది. బిర్యానీ మొత్తం లేయర్స్గా వేసుకున్నాం కదండి, లాస్ట్ని తగినంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక పైన మనం నీళ్లు పక్కకి తీసాం కదండి, బిర్యానీ వాటర్ తారు గిన్నె ఈ మూత పైన పెట్టేయండి. 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచండి. పెద్ద మంట మీద 10 నిమిషాలు ఉంచుకున్నాక గిన్నె పక్కకి దింపి అట్లరేకు పెట్టి అట్లరేకు మీదే ఈ గిన్నెని పెట్టండి. పెట్టి ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు గంట స్టవ్ మీద బిర్యానీ అలా ఉంచేయండి. ఇదిగోండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అవును పెద్దమ్మ, టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. చూశారు కదండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ మీ అందరికి కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ హెల్త్ టిప్స్ కూడా మీ అందరికి యూజ్ అవుతాయని కోరుకుంటూ, ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ పనికాలం. థ్యాంక్స్, నమస్తే.